నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో సప్తమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారద మహర్షి ధర్మరాజునకు భగవత్తత్వజ్ఞానాన్ని విశదీకరిస్తూ ఉన్నారు. హిరణ్యకశిపుని చరిత్ర చెబుతున్నారు. హిరణ్యకశిపుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి బ్రహ్మ ద్వారా అనేక వరాలు పొంది ఆ వరగర్వంతో ప్రభావంతో దేవతలను అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులందరినీ కూడా దుఃఖపెడుతూ ఉన్నాడు. ఐశ్వర్యమదానికి లోనైపోయి స్వర్గానికి చేరుకుని అక్కడ భోగాలన్నీ అనుభవిస్తూ ఇంద్రియలోలుడై ఎంత అనుభవించినప్పటికీ కూడా ఇంకా తృప్తి లేకుండా ఆ సుఖాల్లోనే తేలియాడుతూ ఉన్నాడు. ఈ దేవతలకు భయం వేస్తోంది. ఎప్పుడు ఎవరిని ఏ విధంగా హింసిస్తాడో తెలియదు, బాధ పెడతాడో తెలియదు. దాంతో ఆ దేవతలందరూ కూడా భయపడిపోయి తమకు దిక్కెవరు అని ఆలోచన చేసి శ్రీ మహావిష్ణువును స్తోత్రం చేయటం ప్రారంభించారు. తస్యై నమోస్తు కాష్ఠాయై యత్రాత్మా హరిరీశ్వరః యద్గత్వా న నివర్తంతే శాంతాః సన్యాసినో మలాః. ఏ దిక్కునైతే ఆ పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఉన్నాడో ఆ దిక్కుకు నమస్కారం. ఓ పరమాత్మ, నీవేనయ్యా మాకు దిక్కు. నీ దగ్గరకు చేరుకునేవాళ్ళు ఎవరు అంటే ఐహికమైనటువంటి భోగముల పట్ల విరక్తులైనటువంటి సన్యాసులు. సన్యాసులు అంటే రూపంలో మాత్రమే అది కనిపిస్తే సరిపోదు. సర్వసంగ పరిత్యాగం, మనసా వాచా కర్మణ వేటియందు అపేక్ష లేనటువంటి ఉత్తమమైన స్థితికి చేరి ఆ పరమాత్మను మాత్రమే హృదయ కమలంలో నిలుపుకునేటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వాళ్లే సన్యాసులు. అలాంటి వాళ్ళంతా నిర్మలమైన దోషరహితమైన హృదయంతో నీ దగ్గరకు చేరుకుంటారు కదా. వారిని అనుగ్రహించినటువంటి ఓ పరమాత్మ, మమ్మల్ని కూడా అనుగ్రహించవయ్యా, నీకు నమస్కారం. నీ స్థానానికి వచ్చినటువంటి వాళ్ళు తిరిగి వెళ్ళడం అనేటువంటిది ఉండదు. నీ స్థానం అంటేనే పరమపదము, మోక్షం అని అర్థం. ఇతి తే సంయతాత్మనః సమాహిత ధియో మలాః ఉపతస్థుర్హృషీకేశం వినిద్రా వాయుభోజనాః. ఇలా స్తోత్రం చేస్తూ ఆహారం లేకుండా కేవలం వాయువుని మాత్రమే భక్షించేటువంటి మహానుభావులున్నారు. ఆ విష్ణువుని శరణు కోరిన వాళ్ళల్లో ఋషులున్నారు. వాళ్ళు ఆహారాన్ని కూడా వర్జించి తదేక దీక్షతో మమ్మల్ని మాత్రమే కాదు ఈ లోకాలన్నీ కాపాడాల్సినటువంటి బాధ్యత నీదేనయ్యా అని ఇంద్రియ నిగ్రహంతో ఆ మనస్సుని స్వామి చెంత ఉంచి బుద్ధిని స్వామి పాదాల మీద పెట్టి స్తోత్రం చేస్తూ ఉన్నారు. నిద్ర కూడా పోవటం లేదు. తేషాం ఆవిర్భూద్వాణి అరూపా మేఘ నిస్వన సన్నాదయంతి కకుభః సాధూనాం అభయంకరీ. ఇలా వాళ్ళు స్తోత్రం చేస్తూ తదేక దీక్షతో భగవంతుణ్ణే ఆరాధిస్తూ తపన పడుతూ ఉంటే వాళ్లకు అశరీరవాణి వినిపించింది. శ్రీ మహావిష్ణువు కనిపించలేదు కానీ దివ్యమైన మధురమైన అమోఘమైన ఆ పరమాత్మ యొక్క వాక్కు వినిపించింది. ఓ సాధువులారా, ఓ పుణ్యాత్ములారా, భక్తులారా, మీకు ఏ విధమైనటువంటి అపాయము లేదు అని వాక్కు వినిపిస్తోంది. ఆ వాక్కు స్వరం ఎలా ఉన్నది అంటే గంభీరమైనటువంటి మేఘములు గర్జిస్తే ఎలా ఉంటుందో అంత ఉన్నతంగా ఉంది. అంత గంభీరమైన వాక్కుతో శ్రీ మహావిష్ణువు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్కులకు దిక్కులన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. సజ్జనులైనటువంటి వారికి గంభీరమైన ఆ వాక్కులు అభయాన్ని కలిగిస్తాయి, వారి భయాన్ని దూరం చేస్తాయి.
దుష్టులైనటువంటి వాళ్లకు మాత్రం ఆ వాక్కులు ఎలా ఉంటాయంటే పిడుగుపాటులాగా భయాన్ని కలిగించి వారిని పారద్రోలుతాయి. అంతటి గొప్పవాడైన శ్రీ మహావిష్ణువు చక్కగా సంభాషిస్తున్నాడు. మా భయిష్ట విబుధ శ్రేష్ఠాః సర్వేషాం భద్రమస్తువః మద్దర్శనం హి భూతానాం సర్వశ్రేయోపపత్తయే. మా భయిష్ట విబుధ శ్రేష్ఠాః, ఓ దేవతలారా, మహర్షులారా, మీరు బాధపడాల్సినటువంటి అవసరమే లేదు. ముందుగా మీ అందరికీ మంగళమగుగాక, అభయం వచ్చేసింది. మీ అందరూ శుభములను చూచెదరుగాక. మీ మనసులో ఉన్న దుఃఖం ఏదైనా సరే, కలత ఏదైనా సరే ఈ క్షణం నుంచి లేనట్లుగానే భావించండి. మద్దర్శనం హి భూతానం, నన్ను దర్శించినటువంటి ప్రాణులకు సర్వశ్రేయోపపత్తయే, అన్నీ మంగళాలే జరుగుతాయి, శుభాలే కలుగుతాయి, అంతే తప్ప ఏ విధమైన అపకారము కలగదు నా దర్శనం వల్ల అని వారికి అభయాన్ని ఇచ్చాడు. జ్ఞాతమేతస్య దౌరాత్మ్యం దైతేయాపసదస్యయత్ తస్య శాంతిం కరిష్యామి కాలం తావత్ ప్రతీక్షత. దైతేయాపసదస్య, మహాదానవుడైనటువంటి ఆ హిరణ్యకశిపుని యొక్క దుర్మార్గం అంతా నాకు తెలిసింది. కాబట్టి అతన్ని నేను ఏ విధంగానైనా సరే సమయం చూసుకుని సంహరిస్తాను, మీ అందరికీ శాంతిని కలగజేస్తాను. మీరు ఏ విధంగానూ దుఃఖపడాల్సినటువంటి అవసరమే లేదు. అన్ని విషయాలు నాకు అవగతమవుతూనే ఉన్నాయి. కానీ కాలం అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ కాలం సమీపిస్తే కానీ మనం ఏమీ చేయలేము. త్వరలోనే అతనికి తగినటువంటి గుణపాఠాన్ని నేను చేస్తానని శ్రీ మహావిష్ణువు వారికి మాటిస్తున్నాడు. ఎప్పుడు ఆ సమయం వస్తుంది స్వామి, ఇంకెన్నాళ్ళు పడాలి మేము ఈ బాధలు? రోజు అతడు అనేక రకాలుగా మమ్మల్ని దుఃఖానికి గురి చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎవరికి ఏ విధమైన కష్టాన్ని కలగజేస్తాడో తెలియదు. వరుస క్రమంలో అందరి పేర్లు రాసుకున్నాడు. ఈరోజు ఈ దేవతని మనం ఇబ్బంది పెడదాం, ఈరోజు ఫలానా వాళ్ళని ఏడిపిద్దామని చెప్పి వరుస క్రమంలో పేర్లు రాసుకుని మరీ ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నాడు. అంటే అప్పుడు పరమాత్మ అంటున్నాడు, నిర్వైరాయ ప్రశాంతాయ స్వసుతాయ మహాత్మనే ప్రహ్లాదాయ యదా దృహ్యేత్ హనిష్యేపి వరోర్జితం. అతని కుమారుడు ప్రహ్లాదుడున్నాడు. అతడు ఎటువంటి వాడు? శాంత స్వభావము కలిగిన వాడు, వైరభావం లేనివాడు. నిర్వైరాయ, అతనికి శత్రువులే లేరు. శత్రువులైనా కూడా ప్రహ్లాదుణ్ణి తలుచుకుంటే ఇతడు హిరణ్యకశిపునికి కుమారుడిగా జన్మించాడు, కానీ నిజానికి ఇతడు అసురుడే కాదు. అసుర కులంలో పుట్టినటువంటి అసుర లక్షణాలు లేని మహానుభావుడని మెచ్చుకోవలసిందే. అందరూ కూడా ప్రహ్లాదుని గొప్పతనాన్ని శత్రుమిత్ర భేదం లేకుండా పొగుడుతూనే ఉంటారు. అలాంటి మహాత్ముడైన తన కుమారుడు హిరణ్యకశిపుని యొక్క కుమారునకు తండ్రి అయిన హిరణ్యకశిపుడే తానే ఎప్పుడైతే ద్రోహాన్ని తలపెడతాడో అప్పుడు హనిష్యే, అతన్ని సంహరిస్తాను. ఎంతటి వరంతో అతడు గర్వితుడైనా సరే, వరోర్జితం, బ్రహ్మగారి దగ్గర నేను ఎన్నో వరాలు పొందాను, నన్నెవ్వరూ ఏమీ చెయ్యలేరు అని అతను అహంకరించినా ఏదో ఒక ఉపాయంతో అతన్ని సంహరిస్తా. నేను తలుచుకుంటే అతనెంత. కానీ అతని కుమారుడైనటువంటి ప్రహ్లాదునికి ఎప్పుడైతే అతడు ద్రోహాన్ని కలగజేస్తాడో, ఎందువల్ల అతనికి ద్రోహం చేస్తే ఇతను నశిస్తాడంటే ప్రహ్లాదుని యొక్క గుణాలే కారణం. నిర్వైరాయ, సమస్తమైన ప్రాణికోటి కూడా భగవత్ స్వరూపమే అనేటువంటి భావనతో ఉన్నాడా ప్రహ్లాదుడు. ఎవరితోనూ అతడికి ఏ విధమైనటువంటి శత్రుత్వము లేదు. అందరూ పరమాత్మ స్వరూపులైతే ఇంకా శత్రుత్వం ఎక్కడుంటుంది? అలాగే ప్రశాంతాయ, సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతమైన భావంతో నన్నే తలుస్తూ ఉంటాడా ప్రహ్లాదుడు. అలాంటి వాడు నావాడైనటువంటి అతనికి ఏనాడైతే కీడు కలుగుతుందో ఆ రోజే హిరణ్యకశిపుని యొక్క పాపం పండి అతను నశించిపోతాడు. ఇందులో ఏ విధమైన సందేహం లేదు అని దేవతల్ని ఓదార్చాడు పరమాత్మ శ్రీ మహావిష్ణువు. నారదౌవాచ, ఈ విధంగా నారదుడు ధర్మరాజునికి చెబుతూ, ఇత్యుక్తాః లోకగురుణా తం ప్రణమ్య దివౌకసః
న్యవర్తంతగతోద్వేగాః మేనిరే చాసురం హతం. పరమాత్ముడు వరం ఇచ్చాడు అంటే అది జరిగిపోయినట్లే, అనుగ్రహించేదాకానే కదా సందేహం. ఎప్పుడైతే శ్రీ మహావిష్ణువు మీ అందరికీ అభయమిస్తున్నానన్నాడో దేవతల మనస్సుల్లో, ఋషుల మనస్సుల్లో ఒక ఆలోచన కలిగింది. అమ్మయ్య, వాడు బతికున్నా ఇక మరణించినట్టే, ఎందుకంటే పరమాత్మ మన యందున్నాడు, సందేహం లేదు అని ఆ క్షణమునందే హిరణ్యకశిపుడు మరణించినట్లుగా దేవతలందరూ భావన చేసి ఆనందంతో ఆ వైకుంఠధామం నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారు. తస్య దైత్యపతే పుత్రాః చత్వారః పరమాద్భుతాః. నారద మహర్షి వర్ణిస్తున్నారు, హిరణ్యకశిపునకు 4 కుమారులున్నారు. ప్రహ్లాదో భూత్ మహాన్ తేషాం గుణైః మహదుపాసకః. ఆ 4 పుత్రుల్లోకెల్లా ఆణిముత్యం లాంటివాడు, చక్కని సద్గుణ సంపన్నుడు ఎవరు అంటే ప్రహ్లాదుడే. మహదుపాసకః, ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ పట్ల మనస్సు లగ్నం చేసి ధ్యాననిష్టలో ఉండేవాడు. లౌకికమైనటువంటి విషయములను ఏమాత్రము పట్టించుకోనటువంటి వాడు. అలాంటి గొప్ప ఉపాసన కలిగిన లక్షణాలు ప్రహ్లాదునిలో ఉన్నాయి. బ్రహ్మణ్యః శీల సంపన్నః సత్యసంధో జితేంద్రియః ఆత్మవత్ సర్వభూతానాం ఏకప్రియ సుహృత్తమః. అతని గుణాలన్నీ వర్ణించి చెబుతున్నారు. ఆ ప్రహ్లాదుడు ఎంత గొప్పవాడంటే బ్రహ్మణ్యః, ఉత్తమమైన నడవడిక కలిగినటువంటి వాడు. ఉత్తమమైన నడవడిక అంటే అర్థం ఏమిటి? ఎవరితో ఏ విధంగా మసులుకోవాలో తెలియటం, పెద్దలు కనిపించినప్పుడు గౌరవంగా నమస్కారం చేయటం, తోటి మిత్రులతో సుహృద్భావంతో అభిమానంగా పలకరించటం, అలాగే పరస్త్రీలు వచ్చినప్పుడు వారిని మాతృభావంతో చూడడం, ఎవరైనా దుష్టులు గనక కనిపించినట్లయితే వారితో దెబ్బలాడకుండా, వాదనకి దిగకుండా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ తప్పుకుపోవటం, ఇలాంటి ఉత్తమమైన విలక్షణమైన విచక్షణా జ్ఞానంతో ఉన్నటువంటి వాడు ఆ ప్రహ్లాదుడు. బ్రహ్మణ్యః శీల సంపన్నః, ఉత్తమమైన చక్కని చరిత్ర కలిగినటువంటి వాడు. అతని గురించి ఎవరినడిగినా మంచిగానే చెబుతారు. అతని పట్ల దుష్టమైన భావన ఉన్నవాళ్ళు ఒక్కరు కూడా లేరు శత్రుమిత్రు సముదాయంలో. సత్యసంధః, అబద్ధం ఆడి ఎరుగడు ఆ ప్రహ్లాదుడు. సర్వకాల సర్వావస్థల యందు నిజాన్నే చెబుతూ ఉంటాడు. జితేంద్రియః, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడు. ఇంద్రియాలు చెప్పినట్టు వినకుండా ఆ ఇంద్రియాల్ని తన వశంలో పెట్టుకునేటువంటి వాడు ప్రహ్లాదుడు. ఆత్మవత్ సర్వభూతానాం, తనలాగే సమస్తమైన ప్రాణులు తప్ప ఎక్కువ తక్కువలు ఎక్కడా లేవు. వారి వారి కర్మను అనుసరించి అనేక రూపాల్లో అనేక జన్మలను ఎత్తి అందరూ బాధలు పడుతున్నారు. కానీ వాళ్ళంతా పరమాత్మ స్వరూపులే. దుఃఖం అనేది అందరికీ సమానంగానే ఉంటుంది. కాబట్టి మనకన్నా దుఃఖపడే వాళ్ళని చూసి మనం పరిహసించకూడదు. వాళ్ళని కూడా సుహృద్భావంతో ఏదైనా అవకాశం ఉంటే సహాయం చేయాలి తప్ప బాధ పెట్టకూడదనేటువంటి ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాడు. ఏకప్రియ సుహృత్తమః, ఎప్పుడూ ప్రియమైనటువంటి చక్కని రూపం, చిరుమందహాసంతో కూడినటువంటి చక్కని పలకరింపు తప్ప విసుగు, కోపము, ఆవేశము, అహంకారము, నేను మహారాజకుమారుణ్ణనేటువంటి దర్పము, ఇలాంటివి ఏనాడు ఆ ప్రహ్లాదునిలో కనిపించటం లేదు. సుహృత్తమః, స్నేహభావంలో అతన్ని మించినటువంటి వారు ఎవరూ లేరు. ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తమైన వస్తుజాతమును ప్రాణిజాతమును పరమాత్మ స్వరూపంగా చూడగలిగినటువంటి మహానుభావుడు ఆ ప్రహ్లాదుడు. దాసవత్ సన్నతార్యాంఘ్రిః పితృవత్ దీనవత్సలః భ్రాతృవత్ సదృశే స్నిగ్ధః గురుష్వీశ్వర భావనః. దాసవత్ సన్నతార్యాంఘ్రిః, గురువులు కానీ పెద్దలు కానీ ఎదురుకుండా వస్తూ ఉంటే దాసవత్, ఒక దాసుడు, ఒక పరిచారకుడు, ఒక సేవకుడు ఏ విధంగానైతే తల వంచి 2 చేతులు జోడించి నమస్కారం చేస్తాడో ఆ విధంగా నమస్కారం చేస్తూ గురువులను గౌరవిస్తాడు. వాళ్ళ ఎదురుకుండా తలగరేసి నేను రాజకుమారుణ్ణి అనే అహంకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించడు. పితృవతు దీనవత్సలః,
తండ్రి వలె దీనుల పట్ల ప్రేమ కలిగిన వాడు. తండ్రి వలె అంటే హిరణ్యకశిపుని వలె అని కాదు. ఒక తండ్రి తన బిడ్డ పట్ల ఏ విధంగానైతే ప్రేమను చూపిస్తాడో ఆ విధంగా ఒక తండ్రిలాగా సమస్తమైన జనుల యందు కూడా వీళ్ళంతా కూడా నా బంధువులే అనే వాత్సల్యాన్ని చూపించేటువంటి ఉత్తమ గుణం కలిగినటువంటి వాడు. భ్రాతృవతు సదృశే స్నిగ్ధ, తన తోటి పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళందరినీ కూడా తన సోదరుల్లాగా భావిస్తూ ప్రేమిస్తూ పలకరిస్తాడు. గురుషు ఈశ్వర భావన, పాఠాలు బోధించేటువంటి గురువులంటే ఎవరు? సాక్షాత్తు దైవస్వరూపాలే అని దైవాలుగా గురువుల్ని చక్కగా సన్మానించేటువంటి వాడు. విద్యార్థరూప జన్మాఢ్య మానస్తంభ వివర్జిత, గర్వం కానీ ఆత్మాభిమానం అంటే దురభిమానం కానీ మచ్చుకైనా లేదు. ఇంత గొప్పగా ప్రహ్లాదుడి గురించి ఎందుకు వర్ణించి చెబుతున్నారంటే, చిన్న వయసులోనే ఇన్ని ఉత్తమమైన లక్షణాలతో కూడినటువంటి ప్రహ్లాదుని చరిత్రను, ఆ ప్రహ్లాదుని గుణములను మనం ఎప్పుడైతే మనస్సులో ఆస్వాదిస్తూ గ్రహిస్తామో, ఇన్ని రకాలుగా వర్ణించినటువంటి మాటల్లో కొన్నైనా మన మనస్సులోకి ప్రవేశించినట్లయితే, అవి అలవరుచుకున్నట్లయితే ఉత్తమమైనటువంటి మానవులుగా వాళ్ళు తీర్చిదిద్దబడతారు. అందువల్లనే ఇందులో ఇంత చక్కగా వ్యాస మహర్షికి 1కి 2 సార్లు ప్రహ్లాదుని యొక్క గుణవైభవాన్ని వర్ణించి చెబుతూ ఉన్నారు. లలిత మర్యాదుడు ప్రహ్లాదుడు. పోతన వారు అన్నారు, ఎంతో సున్నితమైన వాడు ఆ ప్రహ్లాదుడు. ఎవరు నొచ్చుకున్నా తానే బాధపడతాడు, ఎవరిని నొప్పించడు. ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వ సంస్తంభ సంగతుడు కాడు. మంచి స్ఫురద్రూపం ఉన్నది, సౌందర్యం ఉన్నది, విద్య ఉన్నది, ధనం ఉన్నది, ధనానికి లోటు లేదు. ఇన్ని రకాలైనటువంటి చక్కని అవకాశాలు ఉండి కూడా ఇలాంటివి ఎవరికైనా ఉంటే అప్పుడు వాళ్ళు ఎలా మెలుగుతారు లోకంలో సహజంగా అంటే గర్వం వచ్చేస్తుంది. కానీ అతనిలో గర్వస్తంభ సంగతుడు కాడు. గర్వం ఈషన్మాత్రం కూడా లేదు ప్రహ్లాదునిలో. వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టువడడు. అనుభవించాలనుకుంటే ఎన్నో సౌఖ్యాలు సుఖాలు అరచేతిలో రేగుపండుని చూచినంత తేలికగా అనుభవించేయచ్చు. కానీ ఆ ఇంద్రియాల్ని తన వశంలో పెట్టుకొని ఆ సుఖాల మీద ఏమాత్రమూ మనసు మరలకుండా ఇంద్రియాల్ని వశంలో పెట్టుకున్నాడు. భవ్యవయోబల ప్రభవోపేతుడై కామరోషాదుల క్రందుకొనడు. బలమున్నది, వయస్సు ఉన్నది, అలాగే ఎంతో వైభవం ఉన్నది. అయినప్పటికీ అతనిలో కామం కానీ క్రోధం కానీ రోషం కానీ ఏమీ లేవు. కామినీ ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకపోడు. ఇక పరస్త్రీలు ఎవరైనా కనిపిస్తే పిల్లవాడే కానీ స్త్రీల యందు పరిపూర్ణమైనటువంటి మాతృభావనతో తల ఉంచుకుని నమస్కరించుకుంటూ వెళ్ళిపోతాడు. విశ్వమందు కన్న విన్న అర్ధంబులందు వస్తు దృష్టి చేసి వాంఛయిడడు. ఎన్నో రకాలైన సౌందర్యాలు ఉన్నాయి కదా ఈ సృష్టిలో అని ఆ విషయాలన్నీ విని గాని చూచి గాని వాటి పట్ల ఎట్టి స్థితిలోనూ ఆకర్షితుడు కాడు. అటువంటి వాడయ్యా ఓ ధర్మరాజా ప్రహ్లాదుడు. ధరణీనాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు. ఆ దైత్యుని కుమారుడైనా కూడా సహజంగా అసుర జన్మ ధరించినప్పటికీ కూడా హరిపరతంత్రుడై శ్రీహరికి లోనైపోయి హత అన్యతంత్రుడగుచు, అన్యమైన విషయములన్నీ కూడా అతనిలో నశించిపోయినాయి. కేవలము అతడు పరమాత్మ స్వరూపంగా వెలుగొందుతూ ఉన్నాడు. నోద్విగ్న చిత్తో వ్యసనేషు నిస్పృహ శ్రుతేషు దృష్టేషు గుణేష్వస్తు దృక్ దాంతేంద్రియ ప్రాణ శరీరధీ సదా ప్రశాంత కామో రహితాసురోసుర. చిన్న చిన్న విషయాలకు అతని చిత్తము అలజడికి లోను కాదు. నోద్విగ్న చిత్త. చిన్న చిన్న విషయాలు వినంగానే అమ్మ బాబోయ్ నాకు నష్టం వచ్చిందనో, ఆహా నాకు లాభం వచ్చిందనో, ఇలా సుఖదుఖాల మీద దృష్టి పెట్టే స్థాయిని ఎప్పుడో దాటిపోయాడు. వ్యసనేషు నిస్పృహ.
వ్యసనముల యందు ఆశ లేదు, సుఖభోగాలు అనుభవించాలనే కోరిక లేదు. అలాగే ప్రశాంతంగా అసురుడైనా కూడా అసుర లక్షణాలు విడిచిపెట్టి భక్తి ప్రపత్తులతో శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేస్తూ ఉన్నాడు ఆ ప్రహ్లాదుడు. యస్మిన్ మహద్గుణా రాజన్ గృహ్యంతే కవిభిర్ముహు నతేధునాపి ధీయంతే యథా భగవతీశ్వరే. ఇన్ని మాటలు ఎందుకండి, ఇన్ని రకాలుగా వర్ణిస్తున్నారే ప్రహ్లాదుని గురించి. ఒక్క మాటలో చెప్పాలంటే, పరమాత్మయందు ఎన్నైతే కళ్యాణ గుణములు ఉన్నాయో అవన్నీ ప్రహ్లాదునిలో ఉన్నాయి. ఎన్ని తరాలు గడిచిపోయినా, ఎన్ని తరములు మారినప్పటికీ కూడా ఆ ప్రహ్లాదుని గుణములు ఎవరూ మర్చిపోరు. ఈనాటికి మనం చెప్పుకుంటున్నాం, చూచావా ఓ ధర్మరాజా, నీ వంటి చక్కటి పాత్రత కలిగిన మహానుభావులు ప్రహ్లాదుని గురించి తప్పకుండా తెలుసుకోవాలి, ఆనందించాలి. నీలాంటి వాడి మనస్సుకి అది ఎంతో తృప్తినిస్తుందయ్యా ధర్మరాజా. నతేధునాపి ధీయంతే, ఇప్పటికీ అవి నశించిపోలేదు. ఎన్ని తరాలైనా ప్రహ్లాద అనే పదం వినంగానే భక్తుడంటే ప్రహ్లాదుడే, వినీతుడంటే ప్రహ్లాదుడే, మహానుభావుడంటే ప్రహ్లాదుడే అని అంటారే తప్ప ఏ ఒక్కరూ కూడా సాత్విక సంపదతో ప్రకాశించేటువంటి ప్రహ్లాదుడిని విమర్శించేవాళ్ళు ఎప్పటికీ రారు. అంత గొప్పవాడు, ఒక్క లోపం కూడా లేదు. యం సాధు గాథాహ సదసి రిపవోపి సురానృప ప్రతిమానం ప్రకుర్వంతి కిముతాన్యే భవాదృశాః. సభ పెట్టి అందరూ కూర్చుని చర్చలు చేసుకునేటప్పుడు మంచివాళ్ళెవరు అని లెక్క పెట్టవలసి వస్తే గనక అందులో మొదటి పేరు ఎవరిది ఉంటుంది అంటే ప్రహ్లాదునిదే ఉంటుంది. విచిత్రం ఏమిటంటే రాక్షసులకు దేవతలకు అసలు ఏమాత్రము పొసగదు. దేవతలు ఎప్పుడూ ఆ హిరణ్యకశిపుణ్ణి ఎలాగైనా నిర్జించాలనుకుంటారు, హిరణ్యకశిపుడు దేవతల్ని నిర్జించాలనుకుంటాడు. వాళ్ళల్లో వాళ్ళకి ఎన్ని రకాల వైరాలైనా ఉండొచ్చు, కానీ దేవతల దగ్గరికి వెళ్ళి ప్రహ్లాదుడు ఎలాంటి వాడండి అంటే, అబ్బో ప్రహ్లాదుడా, ఆ హిరణ్యకశిపుని ఇంట్లో పొరపాటుగా పుట్టాడయ్యా, తండ్రి లాంటి దుర్మార్గపు లక్షణాలు ప్రహ్లాదుడిలో ఏ కొంచెమూ లేవు అని చెప్తారే తప్ప, అతడు శత్రువు కుమారుడు కాబట్టి ప్రహ్లాదుడు దుష్టుడే అని ఎవరు విమర్శ చేయటానికి సాహసించరు. అంటే శత్రువుల చేత కూడా ప్రశంసింపబడేటువంటి పొగడదగిన చక్కని గుణసంపద కలిగినటువంటి వాడు ఏ సభలోనైనా సమావేశంలోనైనా ఎంతమంది గొప్పవారు చేరినా అందరూ పొగిడి పాడుతూ ఉంటారు, ఆహా ప్రహ్లాదుడు అలాంటి వాడు ఇలాంటి వాడని అని నారదుడు తన్మయత్వంతో చెబుతున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క నామాన్ని కీర్తించేటప్పుడు నారదునిలో ఎంత పులకింత వస్తుందో, ఆనందం వస్తుందో, అంతటి ఆనందం ప్రహ్లాదుని గురించి చెబుతూ ఉంటే వస్తోంది. ఎందువల్ల అంటే భాగవతుల యొక్క నామ శ్రవణము, నామ కథనము అది నిజంగానే భక్తులకు ఆనందాన్ని కలిగిస్తుంది, సమస్తమైన పాపరాశుల్ని కూడా దహించి వేస్తుంది. అందువల్లనే నారదుడు అంత ఆనందంగా చెబుతున్నాడు. గుణైరలమసంఖ్యేయైః మాహాత్మ్యం తస్య సూచ్యతే వాసుదేవే భగవతి తస్య నైసర్గికీ రతిః. స్వచ్ఛమైనటువంటి సద్గుణములు ఎన్నున్నాయి అంటే అసంఖ్యేయంగా ఉన్నాయి. ఒకటో రెండో అయితే లెక్కపెట్టి 1, 2, 3 అని చెప్పచ్చు. కానీ అవి లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదు. ఆకాశంలో నక్షత్రాలను ఎవరైనా లెక్క పెట్టగలరా? సముద్రంలో ఉన్నటువంటి నీటి బిందువుల్ని ఎవరైనా కొలవగలరా? ఇసుక రేణువుల్ని ఎవరైనా లెక్కించగలరా? అలాగే ప్రహ్లాదునిలో ఉన్నటువంటి అసంఖ్యేయమైనటువంటి చక్కని సద్గుణాల్ని లెక్క పెట్టగలిగేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అతని మాహాత్మ్యం అంత గొప్పది. వాసుదేవుని యందు అతనికి ఉన్నటువంటి భక్తి ఎలాంటిది అంటే నైసర్గికి, స్వభావ సిద్ధమైనది. ఏ కొంచెము అందులో నటన లేదు. నటన అంటే అర్థం ఏమిటి? భక్తునిగా బయటికి కనిపిస్తూ లోపల మాత్రం విషయ చింతలు చేసుకుంటూ స్వార్థ ప్రయోజనాల కోసం పరిగెడుతూ వేషం వేసుకునేటువంటి భక్తి ప్రహ్లాదునిలో లేదు. నైసర్గికీ రతి, ఆ ప్రేమలో స్వభావం ఉన్నది. అతని స్వభావమే ప్రేమ స్వరూపము, ప్రేమ స్వభావము. ఎవరి యందు అంటే పరమాత్మ యందు. పరమాత్మ యందంటే ఏమిటి? పరమాత్మ స్వరూపమైన ఈ సమస్తమైన జగత్తునందు, ప్రాణుల యందు, అందరి యందు కూడా ఆ భగవంతుని యందు ఉండేటువంటి అభిమానాన్నే చూపిస్తాడు. ఎందువల్ల? అందరినీ ఎదురుకుండా చూచినప్పుడు అతనికి ఆయా వ్యక్తులు కనిపించరు, కేవలము పరమాత్మ మాత్రమే కనిపిస్తాడు.
అలాంటి భక్తిలో పరిణతి పొంది ఉత్తమ స్థాయికి చేరుకున్నాడు భగవంతుని దృష్టిలో. అలాంటి వాళ్ళు ఎప్పుడో గాని జన్మించరు. ఎన్ని జన్మలు ధరించినా అంతటి అచంచలమైన భక్తి కలగటం దుర్లభమే. అందువల్లే పరమాత్మ భగవద్గీతలో అంటాడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. మనం చేసే పాపకర్మలని బట్టి ఎన్నో జన్మలు అనుభవించి అనేక దేహాలు ధరించి ఆ జన్మలు ఎన్నో అయిన తర్వాత కానీ ఎప్పటికో పరమాత్ముని యందు మనస్సు లగ్నమయ్యే భక్తియుక్తమైన ఉత్తమమైనటువంటి జన్మ మనం ధరించలేము. వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే సమస్తము అనేటువంటి ఆలోచన ఎవరికైనా లభించటం అనేది సాధ్యమైన పని కాదు. దానికి ఎంతో పుణ్యం ఉండాలి. అలాంటి పరమ భక్తాగ్రేసరుడే ఈ ప్రహ్లాదుడు. అందువల్లనే ఎంతగా చెప్పిన గుణాలే చెబుతున్నప్పటికీ కూడా నారద మహర్షికి తనివి తీరటం లేదు. ఉత్తమమైన భాగవతులు భగవద్భక్తుల యొక్క చరిత్రలు ఇలాగే సవిస్తరంగా ప్రశాంతంగా భక్తిభావంతో 1-2 సార్లు మనం చింతన చేసుకున్నట్లయితే ఓహో భగవంతుని పట్ల భక్తి ఉండడం అంటే ఇదా అనే జ్ఞానం కలిగి కొంతైనా ఆ పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతాం. ఇంకా ఈ ప్రహ్లాదుని గుణాలు ఎన్నో ఉన్నాయి. వాటినన్నిటినీ కూడా సవిస్తరంగా మనం జాగ్రత్తగా మళ్ళా చెప్పుకుంటూ ఉందాం. ప్రస్తుతానికి ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటూ క్షమాప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేద్దాం. అథ క్షమా ప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Om Namo